బీఆర్ఎస్ వాళ్ళు 9 ఏళ్ల రాష్ట్ర బడ్జెట్ను మొత్తం నాకించేశారు. వండిన గిన్నె మాడిపోయింది. దానిని కూడా గీకి పెట్టేశారని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులను గిల్లెను నాకి సర్ఫ్ అవసరం లేకుండా చేశారని ఎదవ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2014లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు 60,000 కోట్లు ఇచ్చిందన్నారు. కానీ 9 ఏళ్ల కేసీఆర్ చేసింది ఏమీ లేదు. పైగా 6 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టారని విమర్శించారు. బీఆర్ఎస్ వాళ్ళు బడ్జెట్ మొత్తాన్ని నాకించేశారని తీవ్ర విమర్శలు చేశారు. అన్నం వండిన గిన్నె పూర్తిగా మాడిపోయిందన్నారు. ఆ మాడిన దానిని కూడా బీఆర్ఎస్ వాళ్ళు గీకి పెట్టారని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉద్దేశించి అన్నారు. తెలంగాణ ఫైనాన్స్ను బీఆర్ఎస్ వాళ్ళు కూడా లేకుండా నాకించేశారన్నారు. ఆ కెపాసిటీ ఉందా కేటీఆర్ నీకు? నువ్వు ఎప్పుడు వచ్చినావు రోడ్డు మీదకి? నీకు తెలుసా దాదాగిరి అంటే ఏందో నీకు తెలుసా? పైల్వాన్గిరి అంటే నీకు తెలుసా? ఈడ తొడ కొడితే ఆడ గుండెలు అదిరిపోతాయి నీకు. నేను ఈడ తొడ కొడితే నీ గుండె జల్లు మంటది ఆడ కేటీఆర్ నీకాడ. ఏం మజాక్ చేస్తున్నావా కేటీఆర్? ఏమనుకుంటున్నావు? నీకు పద్ధతి ఉందా? అదేమన్నా అంత పెద్ద తీసుమార్ కానివా? నువ్వు బట్టలు ఇప్పి కొట్టేంత తీసుమార్ కానివా? చాలు. మా పొన్నం ప్రభాకర్ గారు ఇచ్చిన ఆ ట్రీట్మెంట్ సూపర్ ట్రీట్మెంట్ ఇచ్చిండు. సరిపోతుంది అది. రా, నువ్వు కావాలంటే మా బావ దగ్గర రా, ఒక రోజు రా, టైం పెట్టుకుని రాత్రిపూట రా. మా బావ టైం పెట్టుకుని రా. నీకు అంత నీకు ఇప్పాలని షోకుంటే రా. ఏమనుకుంటున్నావు నువ్వు? ఎందుకు అట్లా సవాల్ ఇస్తున్నావు? నీ కెపాసిటీ కాదది. నీకు మేము ఎంతమంది మంచి దర్గాలం ఇప్పలేము. నువ్వెంత నీ లెక్కెంత? అట్లా కాదు కదా. అట్లా ఎట్లా మాట్లాడుతావు? నోరుంది కదా అని మాట్లాడుతూ పోతావా? కేంద్ర ప్రభుత్వ భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిలకు పద్మవిభూషణ్ పురస్కారాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరిపై సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ పద్మవిభూషణ్లు ఇద్దరి మధ్య ఆత్మీయ కలయిక చోటు చేసుకుంది. వెంకయ్య నాయుడుని కలిసిన చిరంజీవి ఆయనకు శాలువా కప్పి గౌరవించారు. ఆయన పద్మవిభూషణ్ అందుకోబోతున్న నేపథ్యంలో శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వెంకయ్య నాయుడు కూడా చిరంజీవికి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. ఆయనకు మెడలో ఉత్తరీయం చేసి సన్మానించారు. చిరంజీవికి కూడా కేంద్రం పద్మవిభూషణ్ ప్రకటించడం పట్ల వెంకయ్య నాయుడు హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. మత్తులో ఉన్న ఓ వ్యక్తి కారును నడుపుతూ అడ్డు వచ్చిన వారిని ఢీకొడుతూ వెళ్లాడు. దీంతో ఆగ్రహానికి గురైన స్థానికులు అతి కష్టం మీద కారును ఆపారు. కారును ఆపి డ్రైవింగ్ చేసిన వ్యక్తికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి టీఎస్పీఎస్సీ చైర్మన్గా శుక్రవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. అనంతరం టీఎస్పీఎస్సీ కార్యాలయంలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆయన ఈ పదవిలో 10 నెలల పాటు కొనసాగుతారని టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డితో పాటు 5 సభ్యులు కూడా నియమించారు. రిటైర్డ్ ఐఏఎస్ అనితా రాజేంద్ర, రిటైర్డ్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ అమీరుల్లా ఖాన్, జేఎన్టీయూ ప్రొఫెసర్ నర్రి యాదయ్య, జెన్కో ఈడీ రామ్మోహన్ రావు, రిజైన్ గ్రూప్ 2 ఆఫీసర్ పాల్వాయి రజనీ కుమారులను సభ్యులుగా నియమించారు. ప్రభుత్వం ప్రతిపాదనలకు గవర్నర్ తమిళసాయిపై ఆమోదం తెలిపారు.
దినోత్సవ రిపబ్లిక్ డే శుభ సందర్భంగా టీటీడే ఉద్యమ ఉద్యోగిగా గౌరవనీయులైన టీటీడే చైర్మన్ గారైన శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు, శ్రీ కార్యనిర్వహణాధికారి వారైన శ్రీ ధర్మారెడ్డి గారు, సంయుక్త కార్యనిర్వహణాధికారి వారులైన శ్రీమతి సదా భార్గవి మేడం మరియు శ్రీ వీరబ్రహ్మం గారుల చేతుల మీదుగా అవార్డును స్వీకరించి మా టీటీడే జనరల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘం అధ్యక్షులు శ్రీ ముని వెంకటరెడ్డి గారికి, మా టీటీడే జనరల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘం నాయకులు మరియు సంఘ సభ్యుల తరపున మా హృదయపూర్వక శుభాకాంక్షలు. శ్రీ కె వీరరాఘవులు గారు జఫేదార్. హనుమకొండ జిల్లా పరకాల ఆర్టీసీ డిపో పరిధిలో కొత్తగా 7 ఎక్స్ప్రెస్ బస్సులను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా బస్ డిపో నుండి బస్సును స్వయంగా నడుపుతూ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సందడి చేశారు. ఎమ్మెల్యే బస్సు నడపడం చూసి స్థానికులు, కార్యకర్తలు ఆశ్చర్యపోయారు. మన వాస్తవంగా ఆర్టీసీ గత కొన్ని దశాబ్దాలుగా అనొచ్చు చాలా రకాలైన ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వ పరంగా చర్చించవలసిన చాలా ఇబ్బంది పడుతున్నారు. అయినా కూడా బస్సు సౌకర్యం అంటే స్కీమ్ను అడాప్ట్ సికింద్రాబాద్ ఉస్మానియా పీజీ లేడీస్ హాస్టల్లో 2 అగాంతకులు శుక్రవారం అలజడి సృష్టించారు. బాత్రూమ్ కిటికీ పగలగొట్టి లోపలికి చొరబడి విద్యార్థినిలపై దాడికి ప్రయత్నించారు. అమ్మాయిలు అప్రమత్తమై ఒకరిని పట్టుకొని చున్నీతో కట్టేసి పోలీసులకు అప్పగించారు. మరొకరు పారిపోయారు. హాస్టల్లో తమకు రక్షణ కరువైందని, సీసీటీవీలు ఏర్పాటు చేయాలని విద్యార్థినులు నిరసనకు దిగారు. సమస్య పరిష్కరిస్తామని ప్రిన్సిపల్ హామీ ఇచ్చారు. ముగ్గురు ఉన్నారు, ఎంక్వైరీ చేయండి. ముగ్గురు దొరికేదాకా ముగ్గురు కనబడుతుంది మీకు అయినా అందుకోసమే
విడిసి వెంటనే చేతగాని విడిసి వెంటనే మేడ్చల్ మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఓ విలేకరి మీరు బీజేపీలోకి వెళ్తున్నారని వార్తలు వస్తున్నాయి, నిజమేనా అని ప్రశ్నించారు. మల్లారెడ్డి స్పందించి బీజేపీలోకి పోతా, కాంగ్రెస్లోకి పోతా, బీఆర్ఎస్లోకి పోతా, అన్ని పార్టీలు మనవేనంటూ సమాధానం ఇచ్చారు. ఒక చరిత్ర. జై భారత్. సార్ బీజేపీలో కొత్తరు అంటారు, బీజేపీలో పోతాం, కాంగ్రెస్ లో పోతాం, బీఆర్ఎస్ లో పోతాం, అన్ని పార్టీలు మనమే. అమరావతి మండలంలోని అత్తలూరు గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో, అమరావతి మండలంలోని మల్లాది గ్రామంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరుగుతాయని నిర్వాహకులు బాలకృష్ణమాచార్యులు ప్రకటనలో తెలిపారు. ప్రత్యేక పూజల అనంతరం తీర్థప్రసాదాలు, అన్న వితరణ జరుగుతుందన్నారు. గుంటూరు నగరం పాలెంలోనే మస్తానయ్య దర్గాలో 28 నుంచి ఉరూస్ మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉరూస్ మహోత్సవాలకు సంబంధించిన పోస్టర్లు దర్గా కమిటీ ప్రతినిధులు రావి రామ్మోహన్ రావు రుండేశ్వరి శుక్రవారం విడుదల చేశారు. ఫిబ్రవరి 1వ తేదీ వరకు పలు ప్రత్యేక పూజలతో ఉరూస్ మహోత్సవాలు జరుగుతాయని చెప్పారు. ఈ మహోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నందున విస్తృత ఏర్పాటు చేసిన వారు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. స్థలం యజమాని, హోటల్ ఓనర్స్ మధ్య అగ్రిమెంట్ విషయంలో మాటలు నడుస్తుండగా శుక్రవారం రాత్రి హోటల్ బంద్ చేసి ఇంటికి వెళ్లిన తర్వాత సుమారు 50 మంది పైగా వచ్చి తాళాలు బద్దలుగొట్టి హోటల్ ఫర్నిచర్ ధ్వంసం చేసినట్టు హోటల్ ఓనర్స్ కొండారెడ్డి, రమ్యశ్రీ తెలిపారు. సుమారు 15 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని, మాకు న్యాయం చేయాలంటూ హోటల్ ముందు నిరసనకు దిగారు. వీరికి భద్రాచలం హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణారెడ్డి, వాసు, మధువన్ రెడ్డి తదితరులు మద్దతు తెలియజేశారు. న్యాయం జరిగే వరకు భద్రాచలం పట్టణంలోని హోటల్స్ బంద్కు పిలుపునిచ్చారు.
మమ్మల్ని ఎంత సంపలేక చేశారు సంపలేక చేశారండి పని సంపలేక చేశారండి ఈ పని చేసిందండి సంపలేక చేశారండి పని సంపలేక పని చేశారు ఏం చేస్తాం రేపు మందు చేసుకొని ఏడు చేస్తాం ఎవరు చేస్తారు చేయండి మేము ఏంటో చేస్తాం అది ఎందుకు మేము పనిచేస్తాము అంట ఈ పని చేస్తాము అయ్యో తప్పు చేసిన మాట ఇదే మొగతను కట్టేసుకొని బాధించి పని చేస్తున్నా ఏ తప్పు చేసినావు నాయన మేము ఏ తప్పు చేసినావు అనుకోదు కాదు చంపలేకి పని చేసినా చంపలేకి పని చేసినా అంట ఈ పని చేసిన ధర్మమేనా అని ఏంటి మందాక హక్కు మేము మందాక హక్కు అది ఏ పరిష్కారం చేయండి మా పరిస్థితి చేయండి 10 మంది మేము ఎట్ట బతకాలి ₹1 కోటి పెట్టి మేము ఎట్ట బతకాలా అని ఏం తప్పు ఏం పనిచేయడం అసలు తెలీదా మేము ఎట్ట బతకాలా మమ్మల్ని ఎంత సంపలేక చేశారు సంపలేక చేశారండి పని సంపలేక చేశారండి ఈ పని చేసిందండి సంపలేక చేశారండి పని సంపలేక పని చేశారు ఏం చేస్తాం రేపు మందు చేసుకొని ఏడు చేస్తాం ఎవరు చేస్తారు చేయండి మేము ఏంటో చేస్తాం అది ఎందుకు మేము పనిచేస్తాము అంట ఈ పని చేస్తాము అయ్యో తప్పు చేసిన మాట ఇదే మొగతను కట్టేసుకొని బాధించి పని చేస్తున్నా ఏ తప్పు చేసినావు నాయన మేము ఏ తప్పు చేసినావు అనుకోదు కాదు చంపలేకి పని చేసినా చంపలేకి పని చేసినా అంట జీజీహెచ్లో ఘనంగా నిర్వహించిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ముఖ్య అతిథిగా విచ్చేసిన నిజామాబాద్ జిల్లా ప్రముఖ వైద్యులు ప్రగతి ఆసుపత్రి వ్యవస్థాపకులు డాక్టర్ ఆలా లక్ష్మణ్ రెడ్డి గారితో కలిసి డాక్టర్ ప్రతిమా రాజ్ సూపరింటెండెంట్గా 75వ భారత గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నిజామాబాద్లో జాతీయ జెండాను ఆవిష్కరించి సామూహిక జాతీయ గీతాలాపన నిర్వహించారు. డాక్టర్ ఆలా లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ వైద్య వృత్తి సంఘం పరమైన మరియు సేవా పరిమితమైన తెలియజేశారు. వైద్యులు ఎంతో ఓపికగా రోగులకు చికిత్స అందించాలని మానవతా దృక్పథంతో మెలగాలని తెలియజేశారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన సూపరింటెండెంట్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. సికింద్రాబాద్ ఉస్మానియా పీజీ లేడీస్ హాస్టల్లో 2 అగాంతకులు శుక్రవారం అలజడి సృష్టించారు. బాత్రూమ్ కిటికీ పగలగొట్టి లోపలికి చొరబడి విద్యార్థినిలపై దాడికి ప్రయత్నించారు. అమ్మాయిలు అప్రమత్తమై ఒకరిని పట్టుకొని చున్నీతో కట్టేసి పోలీసులకు అప్పగించారు. మరొకరు పారిపోయారు. హాస్టల్లో తమకు రక్షణ కరువైందని సీసీటీవీలు ఏర్పాటు చేయాలని విద్యార్థినులు నిరసనకు దిగారు. సమస్య పరిష్కరిస్తామని ప్రిన్సిపల్ హామీ ఇచ్చారు. ముగ్గురు ఉన్నారు, ఎంక్వైరీ చేయండి. ముగ్గురు దొరికేదాక ముగ్గురు దొరికేదాక
పారిపోయాడు మళ్ళా దొరికిండు కనబడుతుంది మీకు కొట్టే కొంచెం అందులో తీసుకెళ్దాం చెట్ల కనిపించదు అయినా అందుకోసమే హనుమకొండ జిల్లా పరకాల ఆర్టీసీ డిపో పరిధిలో కొత్తగా 7 ఎక్స్ప్రెస్ బస్సులను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా బస్ డిపో నుండి బస్సును స్వయంగా నడుపుతూ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సందడి చేశారు. ఎమ్మెల్యే బస్సు నడపడం చూసి స్థానికులు, కార్యకర్తలు ఆశ్చర్యపోయారు. మన వాస్తవంగా ఆర్టీసీ గత కొన్ని దశాబ్దాలుగా అనొచ్చు చాలా రకాలైన ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వ పరంగా చర్చించవలసిన అయినా కూడా బస్సు సౌకర్యం అంటే స్కీమ్ను అడాప్ట్ చేయడం